జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది. సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడమే మా ఛానల్ యొక్క ప్రత్యేకత. ధన్యవాదములు. వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని జలదంకి మండలం చామాదల, వేణుగోపాలాపురం గ్రామాల్లో నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి, అలాగే మాజీ శాసనసభ్యులు కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి వారి ప్రచారాన్ని శనివారం కొనసాగించజేశారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, వైసీపీ కన్వీనర్ పాలవల్లి మాల్కొండారెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి, ఎంపీటీసీ పసుపులేటి అమరావతి, విజయ భాస్కర్ రావు, పూలకూరి సీతారామమ్మ, పద్మనాభరెడ్డి, చంద్రారెడ్డి, ఎరుకల్ రెడ్డి, మస్తాన్ రెడ్డి, అనంతరాజు, కృష్ణంరాజు, గోసల గోపాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముందుగా స్థానికంగా కొంతమంది వైసీపీ తీర్థం పుచ్చుకోగా వారికి వైసీపీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పేదల పాలిట పెన్నిధి లాంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రి చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు. ఈ స్థలాలు ప్లాట్లు ఇచ్చి దేవస్థానానికి శంకుస్థాపన కాడి నుంచి కాలనీళ్ళు కాడి నుంచి అన్నింటిలో నేను ఇన్వాల్వ్మెంట్ ఉన్నా. నాకు ఈ ఊర్లో చాలామంది అందరూ తెలుసు. మరి ఎరుకల్ రెడ్డి గారు, మా కోటిరెడ్డి గారు ప్రతిరోజు నాకు చదువే. వీళ్ళందరితో ఎన్నో సమస్యలు మేమందరం ఎదుర్కొని కాలనీ ఏర్పడింది. ఈ కాలనీ బ్రహ్మాండంగా ఉంది. మీరందరూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని బలపరిచి వారు రాజశేఖర రెడ్డి గారి తనయుడిగా తను చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని అందరూ పొందాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఈరోజు చాలా మంది రకరకాల మాటలు మాట్లాడతారు. మీరు దయచేసి ఆలోచించాల్సింది ఏంటంటే, మతాలకి కులాలకు అతీతంగా పేదవాడిని ఆదుకున్న ఏకైక వ్యక్తి రాజశేఖర రెడ్డి అయితే, రాజశేఖర రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి. అందువల్ల అదే బాటలో నడుస్తున్నాడు, చెప్పిన మాట నిలబెట్టుకుంటున్నాడు. వీలైనంత వరకు మళ్ళా ముఖ్యమంత్రి మనం చేస్తే వీలైనంత వరకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సమపాల్లో చేసి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తాడని మేము ఆశిస్తున్నాం. మీరందరూ ఫ్యాన్ గుర్తు మీద విజయసాయిరెడ్డి గారికి పార్లమెంటుకు, శాసనసభ్యత్వానికి మన రాజగోపాలనకు ఇద్దరికి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలి. ఇప్పుడు కోటిరెడ్డి గారు చెప్పారు, ఇక్కడి నుంచి రోడ్డు కనెక్షన్ లేదని. కనెక్షన్ రోడ్డు ఉంది, కానీ ఆడ కలుదు కాలం ఉంది, దాని మీద బ్రిడ్జ్ చేయాలా. ఆ బ్రిడ్జ్ చేస్తే మాకు కనెక్షన్ బాగా వస్తుంది అని చెప్తున్నాడు. ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి గారి దృష్టి తీసుకుపోతాం. ఎన్నికల ముందు చెప్పే వాగ్దానాలు కాదు, ఎన్నికలు అయిన తర్వాత ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి గారు దాని మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా మీకు చేసి పెట్టేదానికి చేస్తారని మనం చేస్తూ, చెప్పిన వాగ్దానాలు ఖచ్చితంగా నెరవేర్చే బాధ్యత వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉంటుందని, నాయకులకు ఉంటుందని మీకు మనం చేస్తూ, మన శాసనసభ్యత్వానికి పోటీ చేస్తున్న రాజగోపాల్ రెడ్డి గారు మీతో మాట్లాడుతున్నారు. వేణుగోపాలపురం ప్రజలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నేను ఇంతకు ముందు ఒకసారి గడప గడప ప్రోగ్రాంలో ఇక్కడ రావడం జరిగింది. అప్పుడు నాకు ఒక పిచ్చి విషయం కూడా చెప్పారు. ఆ పిచ్చి విషయం నాకు బాగా గుర్తుంది. నేను ఖచ్చితంగా అది చేయించి పెడతాను. ఎలక్షన్ అయిపోయిన తర్వాత, ఎలక్షన్ అయిపోయిన 2-3 నెలలకి గవర్నమెంట్ సెటిల్మెంట్ అయిపోయిన తర్వాత నేను ఖచ్చితంగా చేయించేదానికి నా శాయశక్తిలో నేను కృషి చేసి ఖచ్చితంగా ఆ బ్రిడ్జి మాత్రం ఖచ్చితంగా అందిస్తాను. ఇక్కడ రోడ్లు, డ్రైన్స్ లాంటివి పెండింగ్ ఉన్నా కూడా అవి కూడా చేయించేస్తాను. అవే కాదు, చెప్తున్నాను కదా, అన్ని ఎన్ని రోడ్లు ఉన్నా రోడ్లు కానీ డ్రైన్స్ కానీ అన్నీ చేయిస్తాం. అవి కూడా దేవుడు మాన్యాన్ని మనం ఆ రోజు భగవంతుని ఇచ్చేసాం. దాన్ని కన్వర్ట్ చేసి
అసైన్ చేయాలా, వాళ్ళకి చట్టాలు ఇవ్వాలంటే ఏదో లేదు. 17 సంవత్సరాల నుంచి మా పెండింగ్ ఉంటే రేపు ఎలక్షన్ అయిన తర్వాత రాజగోపాల్ రెడ్డి గారు ఖచ్చితంగా చేసి పర్వాలేదు. నేను చేయిస్తాను, మీరేమి ఇప్పుడు గవర్నమెంట్ వస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతున్నారు అంటే మనందరూ కృషే. ఆయనకు మనం కృషి చేసి ఆయన స్థానంలో కూర్చోబెట్టినప్పుడు మనకు అసైన్మెంట్ కానీ, మన రోడ్డు కానీ, ట్రైన్స్ కానీ అన్నీ ఖచ్చితంగా వస్తాయి. ఇప్పించే బాధ్యత నాది. తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆ పథకాలు కూడా ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి పెట్ట జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలన్నీ కూడా దేశంలోనే ఎవరు పెట్టిన పథకాలు పెట్టారు.